ఒక ఊర్లో ఉన్న గుడిలో జరగబోయే ప్రవచనానికి, పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, "వచ్చి సాధించేది ఏముంది? గత 30 ఏళ్లుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనే ఉన్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృధా తప్ప ఒరిగేదేమీ లేదు" అంటాడు. అప్పుడు అర్చకుడు చిరునవ్వు నవ్వి, "నాకు పెళ్ళై 15 ఏళ్లయింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం కొన్ని వేల సార్లు భోజనం వడ్డించి ఉంటుంది కదా! నేను తిన్న ఆ భోజన పదార్థాల్లో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందగలిగాను. కాబట్టి శరీరానికి భోజనం, ఆహారం ఎలాగో మనసుకు దైవ ధ్యానం, దైవనామస్మరణ అలాగా. అందుకే మనందరం గూడా దైవస్మరణ నిరంతరం చేస్తూనే ఉండాలి. మనిషి జన్మకు ఒకే ఒక లక్ష్యం దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత. అందుకే మనందరం దైవం వైపు నడుద్దాం.